ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ. సో ప్రభుజీ, ఈ నెల 29న స్నానయాత్ర అనేసి అంటున్నారు. అంటే వినడానికి నాకే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈ స్నానయాత్ర విశేషాలు ఏంటి, అండ్ ఈ జగన్నాథ రథయాత్ర అనేటువంటి యాత్రకు సంబంధించి జూలై 16న మనకి రాబోతుంది. సో ఈ 15 days గ్యాప్లో దర్శనం ఉండదు అనేసి అంటున్నారు. సో ఏంటి స్పెషల్, ఏంటి స్టోరీ ఏంటి? సో జనరల్గా అయితే ఏ అర్చ విగ్రహాలకైనా శ్రీమూర్తి విగ్రహాలకైనా సరే మనం అభిషేకం అనేది ఎవ్రీడే చేస్తూ ఉంటారు. కానీ ఈ జగన్నాథ్, బలదేవ్ అండ్ సుభద్ర, సో ఈ 3 విగ్రహాలు ఏదైతే ఉన్నాయో వీటిని దారు బ్రహ్మ అంటారు. సో దారు అని అంటే వుడ్ తో తయారు చేసినవి కాబట్టి, రైట్, అండ్ పెయింట్ కూడా చేస్తారు దానిపైన జగన్నాథ రూపం అనేది. సో వాటికి ఎవ్రీడే స్నానం అనేది ఉండదు. ఓకే, కానీ ఎప్పుడైతే స్నానయాత్ర జరుగుతుందో ఆ రోజు ఫుల్ గా అభిషేకం అనేది చేస్తారనమాట. సో మనకి శాస్త్రాల ప్రకారం ఏమంటారంటే ఆ రోజు ఆ స్నానం చేయడం వల్ల ఏంటంటే జగన్నాథునికి, బలదేవునికి, సుభద్రకి హెల్త్ అనేది పాడవుతుంది. జస్ట్ లైక్ మనం ఎక్కువగా వాటర్ లో తడిసామనుకోండి, సో మనకి కోల్డ్, ఫీవర్ అనేది వస్తుంది కదా, రైట్. సో అలా భగవంతుడికి కూడా అది వస్తుంది అనమాట. సో ఇది లీలలో ఒక భాగం అనమాట. సో అలా భగవంతుడు ఏంటంటే అనాసర పీరియడ్ అనేసి అంటారు దాన్ని. అంటే ఆ 15 days అనేది ఆయన ఇల్నెస్ తో ఉంటారు కాబట్టి, అనారోగ్యం. ఇప్పుడు రెగ్యులర్ గా ఎలాగో రెగ్యులర్ దర్శనం జరుగుతూ ఉంటుంది, రెగ్యులర్ దర్శనం అవుతుంది, రెగ్యులర్ గా విగ్రహాలకి అలంకరణ జరుగుతుంది, అలంకరణ ఉంటుంది, కానీ అభిషేకం ఉండదు. సో అయితే ఈ జ్వరం అనేది ఇప్పుడు బిఫోరే వస్తుంది అంటున్నారు. లేదు, స్నానయాత్ర జరిగిన తర్వాత, అంటే ఆ రోజే కదా ఫస్ట్ టైం అంతా ఇయర్ లో మొత్తం స్నానం ఆ రోజే చేపిస్తున్నాం కాబట్టి, అభిషేకం కంప్లీట్ గా చాలా ఎలాబరేట్ అభిషేకం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇల్నెస్ అనేది వస్తుంది. జగన్నాథ రథయాత్ర టైంకి లేదు, ఈ స్నానయాత్ర అనేది రథయాత్ర కంటే 15 days ముందు వస్తుంది. లైక్ 29th June అనేది స్నానయాత్ర, 16th July అనేది రథయాత్ర. అవును. సో ఈ బిట్వీన్ ఈ 15 days ఏదైతే ఉందో ఇది ఇల్నెస్ పీరియడ్ అనమాట. ఓకే, అండ్ ఈ ఇల్నెస్ ఎందుకు వచ్చిందంటే రథయాత్ర కంటే ముందు 15 days కంటే ముందు స్నానయాత్ర చేశాం కదా. ఓకే, రైట్. సో స్నానం అనేది చేపించాము, అభిషేకం అనేది ఎలాబరేట్ గా చేపించాము కాబట్టి భగవంతుడికి అనారోగ్యం వస్తుంది అని అంటారు. సో బిఫోర్ చేసింది ఇప్పుడు వస్తుంది వీళ్ళకి? లేదు, స్నానయాత్ర రోజు ఏదైతే స్నానం చేపించారో, అంటే స్నానయాత్ర రోజు స్నానం చేపిస్తారు, అప్పుడు ఇల్నెస్ అనేది కంటిన్యూయేషన్ లో ఉంటుంది కాబట్టి దర్శనం ఉండదు. డైరెక్ట్ గా 16th కి దర్శనం ఇస్తారు. సో యాక్చువల్ గా భగవంతుడికి సచ్చిదానంద స్వరూపం, ఆయనకు అనారోగ్యం రాదు. ఓకే, జన్మ, మృత్యు, జరా, వ్యాధి మనకు ఉంటుంది, మనది భౌతిక శరీరం కాబట్టి. భగవంతుడు సచ్చిదానంద విగ్రహ కాబట్టి ఆయనకు రాదు. కానీ భక్తులకి సేవ చేసే అవకాశాన్ని ఇంకా ఎక్కువ ఇవ్వాలనేసి ఆయన ఆ లీల అనేది చేస్తారు. సో ఆ స్నానయాత్ర తర్వాత రథయాత్ర కంటే ముందు, అంటే ఆ 15 days ఏదైతే ఉన్నాయో అప్పుడు దర్శనం అనేది ఉండదు. దాన్ని అనాసర అనే సమయం అని అంటారు. సో అప్పుడు దర్శనం ఉండదు, పబ్లిక్ దర్శనం ఉండదు, అండ్ భగవంతుడికి ట్రీట్మెంట్ నడుస్తుంది, రైట్. సో కషాయం అనేసి అవనేసి. సో నైవేద్యంలో ఏంటంటే ఆయన ఎట్లాగైతే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్ట్రిక్ట్ డైట్ ఉంటుందో, రైట్, మెడిసిన్స్ ఉంటాయో అట్లాంటి డైట్ అండ్ మెడిసిన్స్ అనేది భగవంతుడికి నైవేద్యం పెడుతూ ఉంటారు. అండ్ 15 days అయిపోయిన తర్వాత రథయాత్ర రోజు he'll be like fit and fine and he's ready to సెట్ అయిపోతారు అనమాట, రైట్. సో దర్శనం అనేది ఇస్తారు. సో అలా ఈ స్నానయాత్ర నుంచి రథయాత్ర దాకా దర్శనం అనేది ఉండదు. ఎస్. అండ్ అప్పుడు ఈ స్నానయాత్ర జరిగినప్పుడు కొంచెం పెయింటింగ్ అనేది కొంచెం అటు ఇటు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా విగ్రహాల్ని మళ్ళీ పెయింట్ చేసి చక్కగా అలంకరణ చేసి భవ్యమైన దర్శనం అనేది ఇస్తారు. ఓకే, సో ఈ 15 days అంటే బయట భక్తులకైతే దర్శనం ఉండదు. సో మీరు మామూలుగా వర్షిప్ లో ఉంటారో వాళ్ళు చేస్తూ ఉంటారు, రెగ్యులర్ గా పూజ అదంతా రన్ అవుతూనే ఉంటుంది. ఆ టైంలో కూడా లైక్ అభిషేకాలు స్టాప్ చేస్తారు. అభిషేకం అయితే ఎప్పటికీ జరగదు. ఓకే, ఫైన్. బట్ అలంకరణ, నైవేద్యాలు 16 types ఆఫ్ అది ఆ రాజ్భోగ్ అవన్నీ ఏదైతే ఉన్నాయో అది యథావిధిగా. అయితే ఇక్కడ హెల్త్ బాగాలేదు కాబట్టి వాళ్ళది డైట్ అనేది వేరే డైట్ ఉంటుంది. ఈ రెగ్యులర్ రాజ్భోగ్ ఉండకపోవచ్చు, లేదా కొన్ని ఐటమ్స్ అందులో ఉండకపోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ హిస్ హెల్త్, ఏదైతే ఆయనకి రిక్వైర్డో విత్ మెడిసిన్స్ అండ్ ఆల్ అది అనేది సప్లై చేస్తూ ఉంటారు నైవేద్యం లాగా. అది. సో ఒకవేళ మీరు హ్యాబిట్స్ టెంపుల్ కి వస్తే మీరు ఈ స్నానయాత్ర రోజు మీకు 3 altars కనిపిస్తాయి ఓపెన్. కానీ నెక్స్ట్ డే నుంచి మీకు గౌరనితాయి అండ్ శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ వీళ్ళ దర్శనం జరుగుతుంది. పక్కన డోర్ క్లోజే ఉంటుంది ఒకవేళ మీరు వచ్చి చూస్తే, ఎందుకంటే అది జగన్నాథ్, బల్దేవ్, సుభద్రమయ్య అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు కదా, ఇల్నెస్ ఉంది, డిస్టర్బ్ చేయకూడదు అట్లా అది. సో అలా భక్తులకి దర్శనం లేదు, బట్ వాళ్ళది ఏదైతే విధి విధానాలు జరగాలో ఆ 15 days
దట్ అకార్డింగ్లీ విల్ కంటిన్యూ. ఓకే. అంటే మామూలుగా అంటే ఇస్కాన్ టెంపుల్స్ లో ఇందాక మీరు అన్నారు, సో 6 టైమ్స్ అలాగా హారతి ఇవ్వటం లేదా 6 టైమ్స్ నైవేద్యాలు పెట్టడం అనేది జరుగుతుంది అని. సో ఇవన్నీ ఈ టైంలో ఈ స్నానయాత్రకు సంబంధించి స్వాముల వారికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయా? జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ అనాసర పీరియడ్ లో ఏదైతే ఫాలో అవ్వాలి అది వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అందులో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటాయి. ఉంటుంది. సో మిగతాదంతా కంటిన్యూటీ యథావిధి. విధిగా నడుస్తుంది. ఓకే ఓకే ఓకే. సో ఆ పర్టికులర్ డేటీ మినిస్ట్రీ నుంచి మనకి చెప్తారు ఈ అనాసర పీరియడ్ లో మీరు ఇలా ఇలా ఫాలో అవ్వాలని ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో దట్ దే విల్ ఫాలో. ఓకే ఓకే. సో ఈ రథయాత్ర రోజు స్వామివారి అలంకరణతో బయటకి వచ్చేసి అంటే అప్పటి వరకు కూడా భక్తులకు ఎవరికి చూపించారు స్వామివారి రథయాత్ర రోజే ఆ మూమెంట్ వరకే. ఆ రథయాత్ర రోజే దర్శనం అనేది జరుగుతుంది. ఓకే. దాని తర్వాత మళ్ళీ యథావిధిగా దర్శనం కంటిన్యూ అవుతుంది. కానీ ఒకవేళ పూరి జగన్నాథ్ లో అయితే ఈ మెయిన్ టెంపుల్ నుంచి విగ్రహాలు అనేది బయటకు వస్తాయి. రథయాత్రకి జగన్నాథుడు బయటకు వస్తారు కాబట్టి గుండిచా టెంపుల్ అని 3 కిలోమీటర్స్ దూరంలో ఇంకో టెంపుల్ అనేది ఉంటుంది. సో అక్కడ 9 days ఉంటారు. అక్కడ 9 days ఉంటారు. కానీ మనం ఇస్కాన్ టెంపుల్లో మనకి ఆ ఫెసిలిటీ అంత ప్రొసీజర్ ఉండదు కాబట్టి మనం రథయాత్ర చేసిన రోజు ఎక్కడన్నా వేరే బయట ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోనో ఏదైనా ఫంక్షన్ హాల్ లోనో జనరల్ గా విగ్రహాలను అక్కడికి తీసుకెళ్లి అక్కడ మొత్తం అలంకరణ చేస్తారు. మళ్ళీ ఒకసారి అలంకరణ చేసి దాని తర్వాత అదే రోజు నైట్ మళ్ళీ టెంపుల్ కి తీసుకొచ్చేస్తారు. సో మనకి పూరికి మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పూరి ఇస్ లైక్ వెరీ స్టాండర్డ్ అన్నమాట. అక్కడ గుండిచా టెంపుల్ ఉంది అండ్ మొత్తం కల్చర్ అనేది అక్కడ నుంచి వచ్చింది కాబట్టి అక్కడ యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతుంది. బట్ వీ విల్ హ్యావ్ some little changes here. ఓకే. సో అంటే ఈ స్నానయాత్ర అనేది లేదంటే రథయాత్ర అనేది ఇందులో మనకి బలరాముడు, శ్రీకృష్ణుడు అండ్ సుభద్ర అంటే అన్న తమ్ముడు చెల్లి ఉంటారు. సో అంటే ఈ స్టోరీ ఇక్కడ వీళ్ళకి ఇలా అయ్యేది అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రథయాత్ర ఏ విధంగా పుట్టుకొచ్చింది అంటే ఏం చెప్తారు? సో ఈ విగ్రహాలది యాక్చువల్ గా చాలా స్పెషల్ స్టోరీ అనేది ఉంది. సో మనకి ఒకసారి ద్వారకాలో కృష్ణ ఎప్పుడన్నా నిద్రపోయినప్పుడు లేదా అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు హీ యూస్ టు సే ద నేమ్స్ ఆఫ్ శ్రీమతి రాధారాణి. ఓకే. అండ్ వ్రజవాసుల గురించి గుర్తు చేసుకునేవాళ్ళు. సో రుక్మిణి దేవికి లేదా అక్కడ ఉండే 16,108 రాణులు ఎవరైతే ఉంటారో ద్వారకాలో శ్రీకృష్ణుని భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకనంటే వాళ్ళు వచ్చింది ద్వారకాకి వచ్చిన తర్వాత కదా కృష్ణుడు. సో అరౌండ్ అబౌట్ 11 years వరకు కృష్ణ వృందావన్లో ఉన్నారు. దాని తర్వాత మథురాకి వచ్చారు. దాని తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ద్వారకాకి షిఫ్ట్ అయ్యారు. సో ఈ రాణులందరికీ ద్వారకాలో ఏం జరుగుతుందో తెలుసు కానీ బృందావనంలో ఏం జరిగిందో తెలియదు. రైట్. సో మేమంతా ఎంత చక్కగా సేవ చేస్తున్నా సరే వేరే వాళ్ళు ఎలా గుర్తుకొస్తారు? రైట్. సో వీ వాంట్ టు నో లైక్ వాట్ హ్యాపెండ్. ఎప్పుడన్నా బృందావన్ వాసులు అన్నా సరే చాలా బ్లష్ అయిపోతారు. కృష్ణ చాలా హ్యాపీగా ఉంటారు. లైక్ వాట్ హ్యాస్ హ్యాపెండ్? రైట్. సో అక్కడ వృందావన్లో కృష్ణతో ఉండే వ్యక్తి ఇక్కడ ద్వారకలో ఎవరన్నా ఉన్నారు అని అంటే అది బలరాముడు మరియు రోహిణి దేవి. రోహిణి ఇస్ ది మదర్ ఆఫ్ బలరామ్. బలరాముని మదర్ రోహిణి దేవి. యా రైట్. సో మదర్ రోహిణి అని అంటాం. రైట్. రోహిణి. సో యశోదామయ్య అండ్ రోహిణి దేవి వృందావన్లో ఉండే అప్పుడు. సో ఈ రోహిణి ఎవరు అని అంటే వసుదేవుని ఇంకో భార్య. దేవకితో పాటు ఇంకో భార్య కూడా ఉన్నారు. సో అది రోహిణి మాత. సో తనకి పుట్టిన పుత్రుడే బలరాముడు యాక్చువల్లీ. సో ఎప్పుడైతే కంసుని కారాగారంలో ఉంటారో అప్పుడు సేఫ్ గా ఉండాలి అనేసి రోహిణి దేవిని వృందావన్ కి పంపిస్తారు నంద మహారాజ్ కస్టడీలో. అది సో ఈ స్టోరీ బ్యాక్ ఎండ్ అంటే మామూలుగా ఈ సినిమా చూసినప్పుడు వచ్చిన డౌట్ ఇది, బలరాముడు అన్నయ్య ఎలా అయ్యాడు అండ్ సుభద్ర చెల్లిగా ఎలా వచ్చింది అనేది వచ్చిన ఇంకా డెప్త్ ఆఫ్ స్టోరీ. ఓకే ఓకే. సో ఇక్కడ రోహిణి దేవి అక్కడ ఉంది కాబట్టి బాల్యలీల చూసింది కాబట్టి ఎవ్రీవన్ రిక్వెస్ట్ రోహిణి మాత మీరు చెప్పండి యాక్చువల్ గా ఏం జరిగింది అనేసి. సో తనేమంటుందనంటే నేను చెప్తాను కానీ ఒక కండిషన్, కృష్ణ బలరాం ఉండకూడదు, చెప్పడానికి ఇద్దరు ఉండకూడదు అన్న తమ్ముళ్ళు. ఓకే రైట్. సో అప్పుడు నేను చేస్తాను అనేసి అంటారు. సో దెన్ వాళ్ళందరూ ఒక రూమ్ లో గ్యాదర్ అవుతారు అండ్ దెన్ సుభద్రాదేవికి ఒక సర్వీస్ ఇస్తారు. వాళ్ళు ఒకవేళ కృష్ణ బలరాం వస్తున్నారంటే సైగ చేయి మేము ఆపేస్తామని. ఓకే. సో అలా మెల్లగా స్టార్ట్ చేస్తుంది అనమాట. అయితే కృష్ణ లీల బాల్య లీల ఎంత మధురంగా ఉంటుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అని అంటే వాళ్ళందరూ చాలా బిజీ అయిపోతారు ఆ స్టోరీలో. అండ్ సుభద్రాదేవి డోర్ బయట నిలబడింది, కాపలా కాస్తుంది, కానీ ఒక చెవి పెట్టి స్టోరీ కూడా వింటుంది. సో విన్నప్పుడు తన ఫేస్ లో కూడా ఆ ఎక్స్ప్రెషన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ తన చేతన మొత్తం ఆ స్టోరీ ఏదైతే నడుస్తుందో ఆ బాల్యలీలలో నిమగ్నం అయితే సుభద్రకి కూడా తెలియదు స్టోరీ అంతా. తెలియదు.
సో అలా తను కూడా వింటుంది అండ్ తను కూడా ఆ ఆనందాన్ని పొందుతుంది. సో ఆ ఆనందంలో బిజీ అయిపోయి తన సర్వీస్ మర్చిపోయింది. అండ్ కృష్ణ అండ్ బలరాం వచ్చేసారు. ఓకే. వచ్చేసి ఈమె ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇలా ఉంది అండ్ ఏం జరుగుతుంది అనేసి వాళ్ళు కూడా చూపెట్టారు. సో అలా వింటూ వింటూ కృష్ణ లీల ఎంత మధురంగా ఉంటుందంటే కృష్ణ స్వయంగా వింటే కూడా అంత ఆనందం తీసుకుంటారట. రైట్. సో జనరల్ గా మనకి బాగా ఆనందంగా ఇంట్రెస్టింగ్ గా ఏదైనా ఉందనుకోండి, వీ డోంట్ వాంట్ ఎనీ డిస్టర్బెన్స్. రైట్. సో మనం టీవీలో ఏదైనా చూస్తున్నాం అనుకోండి, ఎవరైనా ఎదురుగా వస్తే వాళ్ళకి చెప్తాం రైట్ పక్కకు జరగండి అనేసి. సో అలా కొన్నిసార్లు మనం బాగా ఇంట్రెస్టింగ్ గా మనం ఏదైనా చూస్తున్నప్పుడు శారీరకంగా కూడా ఏ డిస్టర్బెన్స్ రాకుండా ప్లాన్ చేస్తాం. ఓకే. సో అట్లా కృష్ణ బలరాములకి సుభద్రకి తన ఇంద్రియాలు కూడా డిస్టర్బ్ కాకూడదు అనేసి కంప్లీట్ గా అందులో నిమగ్నం అయిపోవడం వల్ల వాళ్ళ చేతుల లోపలికి వెళ్ళిపోతాయి ముగ్గురికి. యా. ఓకే. అండ్ యాక్చువల్ గా కొంచెమే చేతులు లోపలికి వెళ్ళిపోతాయి బలభద్రకి అండ్ అంటే కృష్ణకి బలరాంకి. బట్ సుభద్రకి అయితే కంప్లీట్లీ. మీరు ఒకవేళ విగ్రహాన్ని చూసినట్టయితే సుభద్రాదేవికి చేతులు ఉండవు. ఓకే. ఓన్లీ కృష్ణ బలరాములకి ఎట్లా ఉంటాయి అండ్ ఫింగర్స్ ఉండవు, ఇలా ఉంటాయి కదా. రైట్. సో అంటే ఇట్ హ్యాస్ గాన్ ఇన్సైడ్ అన్నమాట. అండ్ కళ్ళు అనేది పెద్దగా అయిపోతుంది. స్టోరీ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉంది కాబట్టి. రైట్. ఎప్పుడన్నా మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తుంటే మీ కళ్ళు పెద్దగా అవుతాయి. రైట్. అండ్ యూ విల్ స్టార్ట్ స్మైలింగ్. రైట్. సో వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని రావచ్చు మనకి, ఇజంట్ ఇట్? సో అట్లా వాళ్ళ స్మైల్ అనేది చాలా పెద్దగా అయిపోయింది, ఐస్ అనేది చాలా పెద్దగా అయిపోయాయి, ఆ ఫింగర్స్ అనేది లోపలికి వెళ్ళిపోయాయి. సో అట్లా అది వచ్చింది. సో అప్పుడు వీళ్ళకి కొంచెం సేపు అయిన తర్వాత గుర్తొస్తుంది ఏంటంటే అరే వీఆర్ గాట్ టూ మచ్ ఇన్వాల్వ్డ్ అనేసి. సో మెల్లగా బయటికి వచ్చి చూస్తారు, ఎవరన్నా చూసారా ఇది మేము ఇలా అవ్వడం. దెన్ నారదముని సీస్. అండ్ నారదముని అంటారు ఈ దర్శనం అందరికీ దొరకాలి అనేసి అంటారు. సో అలా ఈ విగ్రహాలు అనేది వస్తాయి అన్నమాట. అయితే బ్యాక్ స్టోరీ ఇంకొకటి ఉంటుంది ఏంటంటే ఈ విగ్రహాలు అనేది ఇంద్రద్యుమ్న మహారాజ్ కి ఒక కళ ఉంటుంది ఏంటంటే జగన్నాథుడు అంటే యాక్చువల్గా జగన్నాథుడు నీలాచల్లో ఉంటారు కదా. రైట్. ఆ పూరి అనేది ఏరియాలో. ఓకే. సో అక్కడ ఆయనకి ఒక వుడ్ అనేది దొరుకుతుంది. ఓకే. ఆ వుడ్ అనేది వైకుంఠం నుంచి వస్తుంది. ఓకే. సో ఆయనకి అది చెక్కడానికి ఎవరు దొరకరు, ఎందుకంటే వైకుంఠం నుంచి వచ్చిన వుడ్ కాబట్టి నార్మల్ వడ్రంగి ఎవరైతే ఉంటారో స్కల్ప్టర్ వాళ్ళు చేయలేరు. సో అప్పుడు ఎవరు వస్తారు అంటే విశ్వకర్మ. రైట్. సారీ. సో విశ్వకర్మ వచ్చేసి చెప్తారు ఏంటంటే ఓకే ఈ వుడ్ నుంచి విగ్రహాల్ని నేను చెక్కుతాను అనేసి అంటారు. బట్ నా కండిషన్ ఏంటంటే నేను ఒక రూమ్లో ఉంటాను, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు, అండ్ ఆ డోర్ క్లోజ్ ఉంటే ఎవరు తెరవద్దు అని అంటారు. సో అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత సౌండ్ ఏం రావట్లేదు ఆ రూమ్ నుంచి. రైట్. సో విశ్వకర్మ జనరల్గా చెక్కుతూ ఉంటే సౌండ్ వస్తుంది కదా. సో కొన్నాళ్ళు అయిన తర్వాత ఏం సౌండ్ రావట్లేదు అనేసి ఇంద్రద్యుమ్న మహారాజు వైఫ్ అంటారు వెళ్ళి చెక్ చేయాలి ఆయన ఉన్నారా లేదా, ఎందుకంటే ఆయన చాలా వృద్ధుల్లాగా కనిపిస్తున్నారు. ఆయన విశ్వకర్మ అని చెప్పరు యాక్చువల్గా, కమ్స్ యాజ్ అ స్పెషల్ పర్సన్. సో అట్లా వాళ్ళు ఏంటంటే ఆ కుతూహలంతో తెరిచి చూస్తారు. తెరిచి చూసేసరికి అవి ఎలాగైతే ఇప్పుడు మనకి విగ్రహాలు కనిపిస్తున్నాయో అది. సో ఆయన చెప్తారు మీ కండిషన్ చెప్పాను కదా, మీరు నన్ను డిస్టర్బ్ చేస్తే అక్కడే ఆపేస్తానని. సో ఆపేస్తాను. సో వాళ్ళు ఫీల్ అవుతారు అయ్యో మేము ఇలా ఆపిచ్చేసామనేసి. దెన్ దిల్ కమ్ టు నో లైక్ ఓకే దర్శనం ఇలాగే జరగాలని ఉండే కాబట్టి ఇలా జరిగింది. సో అలా అక్కడి నుంచి ఈ విగ్రహాల ఆరాధన అనేది స్టార్ట్ అయింది. అండ్ రథయాత్ర అంటే ఏంటంటే కృష్ణుడు వృందావన్ నుంచి మథురకి వెళ్ళిపోతారు, తర్వాత ద్వారకకి వెళ్ళిపోతారు, వృందావన్కి రారు. సో ఒకసారి కురుక్షేత్రంలో గోపికలు అందరూ కృష్ణుడిని కలిసినప్పుడు మళ్ళీ కృష్ణుడిని ఎలాగో మనం పర్సనల్గా తీసుకెళ్ళలేం కాబట్టి వాళ్ళ హృదయంలో వాళ్ళ చేతనలో కృష్ణుడిని ఒక రథం కట్టి తీసుకెళ్తున్నట్టు అలా ఇమాజిన్ చేస్తారు. సో అట్లా వాళ్ళ ప్రేమకి ప్రతీకలాగా ఈ రథయాత్ర అనేది జరుగుతుంది. సో రథయాత్రలో ఈ రోప్స్ అనేది లాగుతాం కదా, అదేంటంటే మన హృదయంలోకి భగవంతుడిని లాగుతుంది. అది. అండ్ ఈ జర్నీ అనేది మెయిన్ టెంపుల్ నుంచి గుండీచా టెంపుల్ కి జరుగుతుంది. సో మెయిన్ టెంపుల్ ని శ్రీ క్షేత్రం అని అంటారు, అక్కడ లక్ష్మీదేవి ఉంటారు. కానీ గుండీచా మందిర్ని వృందావనం అంటారు. సో అందుకనే రథయాత్ర జరిగేటప్పుడు భగవంతుడు చాలా సంతోషంగా ఎందుకుంటారంటే వృందావన్కి వెళ్తున్నారు కాబట్టి. ఓకే. వృందావన్ కోసం చాలా హ్యాపీగా బ్లష్ అవుతూ ఉంటారు. ఇట్స్ లైక్ హిస్ హోమ్ టౌన్. అక్కడే ఆయన అందరికంటే బెస్ట్ గా ఉండొచ్చు, భగవంతుడు అని పెద్ద ఫార్మాలిటీస్ ఉండవు. వృందావన్ చాలా ఇష్టం. చాలా ఎక్స్టాటిక్ పాస్ టైమ్స్ అనేది చాలా తన్మయత్వంలో వెళ్ళే పాస్ టైమ్స్ కానీ ఆహ్లాదం కానీ అక్కడ దొరుకుతుంది. అందుకనే రథయాత్ర రోజు మీరు దర్శనం చేసుకుంటే మీకు చాలా వరాలు దొరుకుతాయి అంటారు. బికాస్ హీఈస్ వెరీ హ్యాపీ.
ఎస్ ఎస్ సో కోరిన కోరికని వెంటనే చేసిస్తారు అండ్ మీరు లాగుతూ తీసుకెళ్తున్నారు. అవును అంటే ఆయనకి ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ మీరు తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడ వెళ్ళాలనుకుంటారో ఆయన తీసుకెళ్తారు. ఓ సో తాడు లాగటంలో కూడా ఇంతటి ఆంతర్యం Yes. దాగి ఉంది. అండ్ స్టోరీ మనం మిడిల్ లో స్టాప్ చేసాం. ఏది శ్రీకృష్ణుల వారు బలరాములు ఇద్దరు వచ్చేసి స్టోరీ వింటున్నారు. సో ఇది అక్కడతో ఎండా లేదంటే Yes, yes. కంటిన్యూషన్? అంటే అక్కడ వాళ్ళు ఒకసారి కాన్షియస్నెస్ లోకి వచ్చాక చూస్తారు ఏంటంటే ఎవరన్నా విన్నారా లేదా అనేసి. దెన్ నారదముని ఈ దర్శనం చూస్తారు కాబట్టి కోరుకుంటారు ఓకే నాకు ఇలాగే జరిగిన దర్శనం అందరికీ ఇలా అందరికీ. జరగాలనేసి. అందుకనే ఆ దర్శనం మనకి ఇప్పుడు దొరుకుతుంది. నైస్ నైస్. చాలా అంటే కృష్ణుడికి సంబంధించి ఎంత విన్నా సరే స్టోరీ అనేది లైక్ లోపల నుంచి ఏదో తెలియని ఒక ఫీల్, Feelings. హ్యాపీ ఫీల్ Yeah. అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ప్రెసెంట్ నాకు అదే ఉంది అంటే Because when we love లవింగ్. someone, ఎస్ we want to hear about them. ఎస్. సో మనకి So- కృష్ణ నచ్చుతారు కాబట్టి ఆయన గురించి వినడం నచ్చుతుంది. అంటే అందంగా అంటే చూడగానే ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకృష్ణుడు ఫోటో అది బాలరూపమైనా పెద్దగైనా రాధాకృష్ణ సమేతంగా అయినా సరే ఎవరు నో చెప్పరు, చెప్పారు. అది తీసేసుకుంటారు అంతే. అది తీసేసుకుంటారు. లవ్వింగ్. సో వాళ్ళే కాదు గోపికలే కాదు మనమైనా సరే ఇష్టపడతాము. అందరికీ సో ఇష్టం. తన అందానికి ఎవరైనా ముగ్ధులు అవ్వాల్సిందే. సో చాలా చక్కటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలియజేసింది. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.